ఓం శాంతి. 27/11/2023. ప్రియమైన బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, పగటిపూట శరీర నిర్వహణార్థము కర్మలు చేయండి. రాత్రి కూర్చుని జ్ఞాన స్మరణ చేయండి. తండ్రిని స్మృతి చేయండి. బుద్ధిలో స్వదర్శన చక్రాన్ని తిప్పండి. అప్పుడు నష ఎక్కుతుంది. ప్రశ్న: మాయ ఎలాంటి పిల్లలను తలంపులో కూర్చోనివ్వదు? మాయ ఎలాంటి పిల్లలను తలంపులో కూర్చోనివ్వదు? జవాబు: ఎవరి బుద్ధి అయితే ఎవరో ఒకరిలో చిక్కుకొని ఉంటుందో, ఎవరి బుద్ధికైతే తాళం వెయ్యబడి ఉంటుందో, ఎవరైతే చదువుని బాగా చదవరో అటువంటి వారిని మాయ స్మృతిలో కూర్చోనివ్వదు. ఎవరి బుద్ధి అయితే ఎవరో ఒకరిలో చిక్కుకొని ఉంటుందో, ఎవరి బుద్ధికైతే తాళం వెయ్యబడి ఉంటుందో, ఎవరైతే చదువుని బాగా చదవరో అటువంటి వారిని మాయ స్మృతిలో కూర్చోనివ్వదు. వారు మన్మనాభవ స్థితిలో ఉండలేరు. తర్వాత సర్వీసు గురించి కూడా వారి బుద్ధి నడవదు. శ్రీమతమును అనుసరించనందున తండ్రికి చెడ్డ పేరు తీసుకొస్తారు, మోసం చేస్తారు. కనుక శిక్షలు కూడా అనుభవించవలసి వస్తుంది. పాట: నిన్ను పిలవాలని నా మనసు కోరుకుంటుంది. ఓం శాంతి. పిల్లలు పాట విన్నారు. గాడ్ ఫాదర్ తండ్రినే పిలుస్తారు, కృష్ణుణ్ణి కాదు. రండి, మళ్ళీ కంసపురిని పరివర్తన చేసి కృష్ణపురిగా పరివర్తన చెయ్యమని తండ్రిని పిలుస్తారు. కృష్ణుణ్ణి ఇలా పిలవరు. కృష్ణపురిని స్వర్గమని అంటారు. అయితే ఇది ఎవ్వరికీ తెలీదు. ఎందుకంటే కృష్ణుణ్ణి ద్వాపర యుగంలోకి తీసుకువెళ్లారు. ఈ తప్పులన్నీ శాస్త్రాల వల్లనే జరిగాయని బాబా అంటున్నారు. ఇప్పుడు తండ్రి యథార్థమైన విషయము అర్థం చేయిస్తున్నారు. వాస్తవంగా పూర్తి ప్రపంచానికి వారు పెద్ద గాడ్ ఫాదర్. అందరూ ఆ ఒక్క భగవంతుడినే స్మృతి చెయ్యాలి. భలే మానవులు యేసుక్రీస్తుని, బుద్ధుడను, లేక దేవతలను మొదలైన వారిని స్మృతి చేస్తారు. ప్రతి ధర్మం వారు తమ తమ ధర్మస్థాపకుల్ని స్మృతి చేస్తారు. ద్వాపరం నుండి స్మృతి చేయటం ప్రారంభమైంది. దుఃఖంలో అందరూ స్మృతి చేస్తారు, సుఖంలో ఎవ్వరూ స్మృతి చేయరని భారతదేశంలో గాయనం చేయబడింది. ఆ తర్వాతనే స్మృతి చేసే పద్ధతి కూడా ప్రారంభమవుతుంది. ఎందుకంటే అందరూ దుఃఖంలో ఉన్నారు. మొట్టమొదట భారతవాసులే స్మృతి చేయటం ప్రారంభించారు. వారిని చూస్తూ ఇతర ధర్మస్థులు కూడా వారి ధర్మస్థాపకులను తలంపు చేయటం ప్రారంభించారు. తండ్రి కూడా ధర్మస్థాపన చేసేవారే. కానీ మానవులు తండ్రిని మరిచి శ్రీకృష్ణుని పేరు వేసేశారు. వారికి లక్ష్మీనారాయణులు ఏ ధర్మానికి చెందినవారో వారి ధర్మము గురించి తెలీదు. లక్ష్మీనారాయణులను గురించి గాని కృష్ణుణ్ణి గాని స్మృతి చెయ్యరాదు. ఒక్క తండ్రినే స్మృతి చెయ్యాలి. వారే ఆది సనాతన దేవీ దేవత ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు. ఎప్పుడైతే మళ్ళీ భక్తి మార్గంలో శివుని పూజ చేస్తారో అప్పుడు గీతా భగవానుడు కృష్ణుడని భావించి వారిని స్మృతి చేస్తారు. వారిని చూసి వీరు కూడా వారి ధర్మస్థాపకులను స్మృతి చేస్తారు. ఈ దేవతా ధర్మాన్ని భగవంతుడు స్థాపన చేశారని మర్చిపోతారు. గీతా సెర్మనైజర్ కృష్ణుడు కాదు, శివుడు అని మనం వ్రాయవచ్చు. వారు నిరాకారులు. ఇది అద్భుతమైన విషయం కదా. ఎవరి వద్ద కూడా శివబాబా పరిచయం లేదు. వారు నక్షత్ర సమానమైన వారు. అన్ని స్థానాలలో శివుని మందిరం ఉంటుంది. వారు ఇంత పెద్ద అఖండ జ్యోతితత్వం అని భావిస్తారు. కానీ వారు మహాతత్వంలో ఉంటారు. అక్కడ ఆత్మలు కూడా ఉంటాయి. ఆత్మరూపము సరిగ్గా నక్షత్రం వలె ఉంటుంది. పరమపిత పరమాత్మ కూడా నక్షత్రం వలె ఉంటారు.
కానీ వారు జ్ఞానసాగరులు. బీజ రూపుడైన కారణంగా వారిలో శక్తి ఉంది. ఆత్మల తండ్రి పరమాత్మనే అంటారు. వారు నిరాకారులు. మనుష్యులను జ్ఞానసాగరులు, ప్రేమసాగరులు అని అనలేరు. కావున అర్థం చేయించే పిల్లల్లో శక్తి అనగా అథారిటీ ఉండాలి. వారి బుద్ధి విశాలంగా ఉండాలి. మీ అందరిలో ముఖ్యమైన వారు మమ్మ. వందే మాతరం అని కూడా గాయనముంది. కన్యల ద్వారా బాణం వేయించారు. అదర్ కన్య, కుమారి కన్య, ఈ 2 పేర్లు కలిగిన మూర్తులు, మందిరాలు మౌంట్ ఆబూలో ఉన్నాయి. దీని రహస్యం ఎక్కడా లేదు. కేవలం మందిరం ద్వారానే నిరూపించబడుతుంది. జగదాంబ అనే పేరు కూడా తప్పకుండా ఉంది. కానీ వారు ఎవరో ఎవ్వరికీ తెలీదు. తండ్రి చెప్తున్నారు, నేను బ్రహ్మ ముఖ కమలం ద్వారా రచయిత మరియు రచనల ఆది మధ్య అంత్యముల రహస్యాన్ని తెలియచేస్తున్నాను. బాబా అంటున్నారు, డ్రామాలో ఏముందో మానవుల బుద్ధిలోకి రావాలి. డ్రామాలో ఏముందో మానవుల బుద్ధిలోకి రావాలి. ఇది అనంతమైన డ్రామా. ఇందులో మనం అనంతమైన పాత్రధారులము. కనుక డ్రామా ఆది మధ్య అంత్యముల రహస్యం బుద్ధిలో ఉండాలి. ఎవరి బుద్ధిలో ఇది ఉంటుందో వారికి చాలా నశ ఉంటుంది. పూర్తి రోజంతా శరీర నిర్వహణార్థము కర్మలు చేసి రాత్రి కూర్చుని స్మృతి చేయండి. ఈ డ్రామా చక్రము ఏ విధంగా తిరుగుతూ ఉందో స్మృతిలోకి రావాలి. ఇదే మన్మనాభవ. కానీ మాయ రాత్రి కూడా కూర్చొనివ్వదు. పాత్రధారుల బుద్ధిలో అయితే డ్రామా రహస్యం ఉండాలి కదా. కానీ చాలా కష్టము. ఎవరిలోనైనా బుద్ధి చిక్కుకున్నప్పుడు బాబా బుద్ధి తాళాన్ని మూసేస్తారు. ఇది చాలా పెద్ద లక్ష్యము. బాగా చదివిన వారు జీతం కూడా ఎక్కువ తీసుకుంటారు కదా. ఇది చదువు. కానీ బయటకి వెళ్ళిపోగానే మర్చిపోతారు. మళ్ళీ వారి మతమునే అనుసరిస్తారు. తండ్రి అంటారు, మధురమైన పిల్లలు, శ్రీమతమును అనుసరించటంలోనే మీకు కళ్యాణముంది. ఇది పతిత ప్రపంచం. వికారాలను విషము అని అంటారు. దీనిని సన్యాసులు సన్యసిస్తారు. ఈ రావణరాజ్యము ద్వాపరయుగం నుండి ప్రారంభమవుతుంది. ఈ వేదశాస్త్రాలన్నీ భక్తి మార్గపు సామాగ్రి. బాబా చెప్తున్నారు, సర్వీసు కొరకు పిల్లల బుద్ధి నడవాలి. శ్రీమతమును అనుసరిస్తే ధారణ కూడా జరుగుతుంది. సర్వీసు కొరకు పిల్లల బుద్ధి నడవాలి. శ్రీమతమును అనుసరిస్తే ధారణ కూడా జరుగుతుంది. వినాశనం ఎదురుగా నిలబడి ఉందని పిల్లలకి తెలుసు. దుఃఖితులు విలపిస్తారు, ఓ భగవంతుడా దయచూపండి, త్రాహి త్రాహి అని ఈ సమయంలో భగవంతుని స్మరణ చేస్తారు. విభజన సమయంలో భారతదేశం పాకిస్తాన్ విడిపోయినప్పుడు, ఓ భగవంతుడా మాపై దయచూపండి, రక్షించండి అని ఎంతగా స్మృతి చేసేవారు. ఇప్పుడు ఏం రక్షణ చేస్తారు? ఎవరు రక్షణ చేస్తారో వారి గురించి తెలియకుంటే ఏం రక్షణ చేయగలరు? ఇప్పుడు తండ్రి వచ్చి ఉన్నారని చాలా కష్టం మీద ఏ కొద్దిమంది బుద్ధిలోనే కూర్చుంటుంది. ఇలా సర్వీసు చేయండని బాబా అర్థం చేయిస్తారు. ఈ శ్రీమతం తండ్రి నుండే లభిస్తుంది. ఇలాంటి తండ్రిని తెలుసుకోలేదంటే ఇది కూడా ఎంతో విచిత్రం కదా. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. పూర్తి రోజంతా శివబాబా స్మృతి బుద్ధిలో ఉండాలి. ఇతడు వారి రథము, సాతి అయినారు కదా. పిల్లలు ఈరోజు చాలా నిశ్చయ బుద్ధి కలిగి ఉంటారు. రేపు సంశయ బుద్ధి గలవారైపోతారు అని తండ్రి గమనిస్తున్నారు. బాబా చెప్తున్నారు, పిల్లలు ఈరోజు చాలా నిశ్చయ బుద్ధి కలిగి ఉంటారు. రేపు సంశయ బుద్ధి గలవారైపోతారు అని తండ్రి గమనిస్తున్నారు. మాయా తుఫాన్లు తగలటంతో స్థితి దిగజారిపోతుంది. ఇందులో తండ్రి ఏం చేయగలరు? మీరు జ్ఞానంలోకి వచ్చారు, సమర్పితులైనారు అంటే మీరు నిమిత్తులు కదా. మీరెందుకు చింత చేస్తారు?
సమర్పణ చేశారన్న తర్వాత సేవ కూడా చెయ్యాలి. అప్పుడే ప్రతిఫలం లభిస్తుంది. సమర్పితులైన తర్వాత సేవ చెయ్యకున్నా వారికి తినిపించవలసి వస్తుంది కదా. కనుక ఆ ధనంతోనే తింటూ తమదంతా సమాప్తం చేసేసుకుంటారు. సర్వీసు చెయ్యరు. మీరు మనుషులను వజ్ర సమానంగా తయారు చేసే సేవ చేయాలి. మనుషులను వజ్రతుల్యంగా చేసే సేవ చేయండి అని బాబా చెప్తున్నారు. ముఖ్యంగా బాబా ఆత్మిక సర్వీసు చెయ్యాలి. సేవ చెయ్యలేదంటే వెళ్ళి దాసదాసీలుగా అవుతారు. ఎవరైతే బాగా చదువుకుంటారో వారికి మంచి గౌరవం ఉంటుంది. ఎవరైతే పాస్ అవరో వారు వెళ్ళి దాసదాసీలుగా అవుతారు. బాబా చెప్తున్నారు, పిల్లలు నన్ను స్మృతి చేయండి, వారసత్వాన్ని తీసుకోండి. పిల్లలు నన్ను స్మృతి చేయండి, వారసత్వాన్ని తీసుకోండి. ఈ మన్మనాభవ అన్న పదమే కరెక్టు. ఓషన్ ఆఫ్ నాలెడ్జ్ అనగా జ్ఞానసాగర్లు చెప్తున్నారు, నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమవుతాయి. ఇలా కృష్ణుడు చెప్పలేడు, తండ్రియే చెప్తున్నారు, నన్ను ఒక్కరినే స్మృతి చేయండి, భవిష్య రాజ్య పదవిని కూడా స్మృతి చేయండి. ఇది రాజయోగం కదా. దాని ద్వారా ప్రవృత్తి మార్గము రుజువవుతుంది. ఇది మీరే అర్థం చేయించగలరు. మీలో కూడా ఎవరైతే సర్వీసు యోగ్యులుగా చురుగ్గా ఉంటారో వారినే పిలవడం జరుగుతుంది. వీరు తెలివైన వారని భావించబడుతుంది. పిల్లలు యోగయుక్తంగా అవ్వాలి. బాబా అంటున్నారు, పిల్లలు యోగయుక్తంగా అవ్వాలి. శ్రీమతమును అనుసరించలేదంటే చెడ్డ పేరు తీసుకొస్తారు. మోసం చేశారంటే తర్వాత శిక్షలు తినవలసి ఉంటుంది. ట్రిబ్యునల్ కూడా కూర్చుంటుంది కదా. అచ్చా, రాత్రి క్లాసు. పిల్లలు మొట్టమొదట తండ్రి పరిచయం ఇవ్వాలి. అనంతమైన తండ్రే మనలను చదివిస్తున్నారు. గీతను చదివేవారు కృష్ణుని భగవంతుడు అనేస్తారు. భగవంతుడంటే నిరాకారుడని వారికి అర్థం చేయించాలి. దేహదారులైతే చాలామంది ఉన్నారు. దేహం లేని వారు ఒక్కరే. వారు శ్రేష్టాతి శ్రేష్టమైన శివబాబా. దీనిని బాగా బుద్ధిలో కూర్చోబెట్టాలి. బేహద్ తండ్రి నుండి బేహద్ వారసత్వం లభిస్తుంది. వారే ఉన్నతాతి ఉన్నతమైన నిరాకార పరంపిత పరమాత్మ. వారు అనంతమైన తండ్రి. ఇతడు అనగా బ్రహ్మబాబా హద్దులోని తండ్రి. ఇతరులెవ్వరూ 21 జన్మల ఆస్తినివ్వలేరు. అలాగే అమర పదవిని ప్రాప్తింపచేసే తండ్రి కూడా ఎవ్వరూ లేరు. సత్యుగము అమరలోకము, ఇది మృత్యులోకము. కనుక తండ్రి పరిచయం ఇవ్వటం ద్వారా తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. దానినే దైవీ స్వరాజ్యమని అంటారు. దానిని తండ్రే ఇస్తారు. వారినే పతిత పావనులని మహిమ చేస్తారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైన నన్ను స్మృతి చేస్తే పాపాలు కట్ అయిపోతాయని వారు చెప్తారు. పతితుల నుండి పావనులుగా అయ్యి పావన ప్రపంచానికి వెళ్లేందుకు యోగ్యులైపోతారు. కల్పకల్పము సదా నన్ను స్మృతి చెయ్యండని తండ్రి చెప్తారు. స్మృతి యాత్రతోనే పవిత్రులుగా అవ్వాలి. స్మృతి యాత్రతోనే పవిత్రులుగా అవ్వాలి. ఇప్పుడు పావన ప్రపంచము రాబోతోంది. పతిత ప్రపంచము వినాశనం అవ్వనున్నది. బాబా అంటున్నారు, మొట్టమొదట తండ్రి పరిచయాన్నిచ్చి పక్కా చేయించాలి. మొట్టమొదట తండ్రి పరిచయాన్నిచ్చి పక్కా చేయించాలి. తండ్రిని పక్కాగా అర్థం చేసుకున్నప్పుడు తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. ఇందులో మాయ చాలా మరిపింప చేస్తుంది. మీరు బాబాని స్మృతి చేసేందుకు ప్రయత్నిస్తారు, మళ్ళీ మర్చిపోతారు. శివబాబాను స్మృతి చేస్తేనే పాపాలు సమాప్తమవుతాయి. పిల్లలు నన్ను స్మృతి చేయండి అని బాబా ఇతని ద్వారా చెప్తున్నారు. అయినా వ్యాపారాలు మొదలైన వాటిల్లో మునిగి మర్చిపోతారు. ఇది మర్చిపోరాదు. ఇదే బాగా కష్టపడవలసిన విషయం.
తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ కర్మాతీత స్థితిని చేరుకోవాలి. కర్మాతీత స్థితి గలవారినే ఫరిస్తాలని అంటారు. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ కర్మాతీత స్థితిని చేరుకోవాలి. కర్మాతీత స్థితి గలవారినే ఫరిస్తాలని అంటారు. ఎవరికి ఎలా అర్థం చేయించాలో బాగా విచారసాగర మదనం చేయండి. మేము మా సోదరులకు అనగా ఆత్మలకు తెలియచేస్తున్నామని పక్కా నిశ్చయం కూడా ఉండాలి. అందరికీ తండ్రి సందేశాన్నివ్వాలి. బాబా వద్దకు వెళ్ళాలి, సాక్షాత్కారం చేసుకోవాలి అని చాలామంది అంటారు. కానీ ఇందులో సాక్షాత్కారాలు మొదలైన వాటి ప్రస్తావనే లేదు. భగవంతుడు వచ్చి నేర్పిస్తారు, మీరు మీ నిరాకార తండ్రినైన నన్ను స్మృతి చెయ్యండి అని నోటి ద్వారా చెప్తున్నారు. స్మృతి చేయటం ద్వారా పాపాలన్నీ తొలగిపోతాయి. ఎక్కడ ఏ పని చేస్తున్నా క్షణక్షణం తండ్రిని స్మృతి చేయాలి. నన్ను స్మృతి చెయ్యండి అని తండ్రి ఆజ్ఞాపిస్తున్నారు. నిరంతరం స్మృతి చేసేవారే విజయం పొందుతారు. నిరంతరం స్మృతి చేసేవారే విజయం పొందుతారు. స్మృతి చేయకుంటే మార్కులు తక్కువైపోతాయి. ఇది మనుష్యుల నుండి దేవతలుగా అయ్యే చదువు. దీనిని ఒక్క తండ్రి మాత్రమే చదివిస్తారు. మీరు చక్రవర్తి రాజులుగా అవ్వాలి కనుక 84 జన్మల చక్రాన్ని కూడా స్మృతి చేయాలి. కర్మాతీత స్థితికి చేరుకునేందుకు కష్టపడాలి. అది అంతములో జరుగుతుంది. అంత్య సమయం ఎప్పుడైనా రావచ్చు. కనుక మీ పురుషార్థం సదా కొనసాగుతూ నిరాటంకంగా జరుగుతూ ఉండాలి. బాబా చెప్తున్నారు, అంత్య సమయం ఎప్పుడైనా రావచ్చు. కనుక మీ పురుషార్థం సదా కొనసాగుతూ నిరాటంకంగా జరుగుతూ ఉండాలి. నిత్యము మీ పురుషార్థం నడుస్తూ ఉండాలి. దేహ సహితంగా దేహ సర్వ సంబంధాలను వదిలి స్వయాన్ని ఆత్మ అని భావించమని లౌకిక తండ్రి చెప్పరు. శరీరం అనే భావం వదిలి నన్ను స్మృతి చేస్తే పాపాలు కట్ అవుతుంది. అనంతమైన తండ్రి మాత్రమే ఇలా చెప్తారు, పిల్లలు నా ఒక్కరి స్మృతిలో ఉంటే మీ పాపాలన్నీ సమాప్తమైపోతాయి. మీరు సతోప్రధానమైపోతారు. ఈ వ్యాపారాన్ని సంతోషంగా చేయాలి కదా. భోజనం తినే సమయంలో కూడా తండ్రిని స్మృతి చేయాలి. బాబా చెప్తున్నారు, భోజనం తినే సమయంలో కూడా తండ్రిని స్మృతి చేయాలి. స్మృతిలో ఉండే గుప్త అభ్యాసం పిల్లలైన మీరు చేస్తూ ఉంటే మంచిది. మీకే కళ్యాణం జరుగుతుంది. నేను ఎంత సమయం తండ్రిని స్మృతి చేస్తున్నాను అని మిమ్మలను మీరు పరిశీలించుకోవాలి. మంచిది. మాతేశ్వరి గారి మధుర మహావాక్యాలు. మానసిక అశాంతికి కారణం కర్మ బంధనము, శాంతికి ఆధారం కర్మాతీతము. వాస్తవానికి ప్రతి మనిషికి నాకు మానసిక శాంతి ప్రాప్తి అవ్వాలనే కోరిక తప్పకుండా ఉంటుంది. దాని కొరకు అనేక ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. కానీ ఇంతవరకు మానసిక శాంతి ప్రాప్తి కాలేదు. అందుకు యథార్థమైన కారణమేది? మొదట మానసిక అశాంతికి మూలమేది అని ఆలోచించటం అవసరం. మానసిక అశాంతికి ముఖ్యమైన కారణం కర్మ బంధనంలో చిక్కుకోవటం. ఎంతవరకు మనుషులు ఈ పంచ వికారాల కర్మ బంధనం నుండి విడుదల అవ్వరో అంతవరకు అశాంతి నుండి విడుదల అవ్వలేరు. కర్మ బంధనాలు తెగిపోయినప్పుడు మానసిక శాంతి అనగా జీవన్ముక్తి ప్రాప్తి చేసుకోగలరు. అయితే ఇప్పుడు కర్మ బంధనాలు ఎలా తెగిపోతాయో వాటి నుండి ముక్తి ఇప్పించేవారు ఎవరు అని ఆలోచించాలి. ఏ మనుష్యాత్మ మరో మనుష్యాత్మకు ముక్తిని ఇప్పించలేరని మనకు తెలుసు. ఈ కర్మ బంధనాల లెక్కాచారాన్ని తెంచేవారు కేవలం ఒక్క పరమాత్మ మాత్రమే. వారే వచ్చి ఈ జ్ఞాన యోగాల బలం ద్వారా కర్మ బంధనాల నుండి విడిపిస్తారు. అందుకే పరమాత్మను సుఖదాత అని అంటారు. ఎంతవరకు నేను ఆత్మను, ఒరిజినల్గా నేను ఎవరి సంతానాన్ని, నా అసలు గుణాలేవి అనే జ్ఞానం లేదో అంతవరకు కర్మ బంధనాలు తెగిపోవు.
ఎప్పుడైతే ఈ విషయాలు బుద్ధిలోకి వస్తాయో అప్పుడు కర్మబంధనాలు తెగిపోతాయి. ఇప్పుడు ఈ జ్ఞానము మనకు పరమాత్మ ద్వారానే ప్రాప్తి అవుతుంది. అనగా పరమాత్మ ద్వారానే కర్మబంధనాలు తెగిపోతాయి. అచ్చా, ఓం శాంతి. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. हम रूहानी बच्चों की रूहानी माता पिता और बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, मीठा बाबा, प्यारा बाबा, शुक्रिया बाबा. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, మనుష్యులను వజ్ర సమానంగా తయారు చేయు ఆత్మిక సర్వీసు చేయాలి. ఎప్పుడూ కూడా సంశయ బుద్ధి గలవారిగా ఈ చదువుని వదలరాదు. నిమిత్తులుగా అయ్యి నడవాలి. రెండో పాయింట్, శరీర నిర్వహణార్థము కర్మ చేస్తూ కూడా తండ్రిని స్మృతి చేయాలి. శ్రీమతంలో మీ కళ్యాణముందని భావిస్తూ నడుస్తూ ఉండాలి. తమ మతమును అనుసరించరాదు. వరదానము. మనస మరియు వాచ శక్తిని యథార్థంగా మరియు సమర్థ రూపంతో కార్యంలో ఉపయోగించే తీవ్ర పురుషార్థి భవ. మనస మరియు వాచా శక్తిని యథార్థంగా మరియు సమర్థ రూపంతో కార్యంలో ఉపయోగించే తీవ్ర పురుషార్థి భవ. తీవ్ర పురుషార్థులు అనగా ఫస్ట్ డివిజన్లో వచ్చే పిల్లలు. వారు వారి సంకల్ప శక్తిని వాచా శక్తిని యథార్థంగా మరియు సమర్థ రూపంతో కార్యంలో ఉపయోగిస్తారు. వారు ఇందులో తేలికగా ఉండరు. వారికి సదా తక్కువ మాట్లాడండి, నెమ్మదిగా మాట్లాడండి మరియు మధురంగా మాట్లాడండి అనే స్లోగన్ గుర్తుంటుంది. వారి ప్రతి మాట యోగయుక్తంగా యుక్తియుక్తంగా ఉంటుంది. వారు అవసరం అయిన మాటలే మాట్లాడతారు. వ్యర్థ మాటలు, విస్తారం యొక్క మాటలు మాట్లాడి తమ శక్తిని సమాప్తి చేసుకోరు. వారు సదా ఏకాంత ప్రియులుగా ఉంటారు. స్లోగన్: ఎవరైతే నాది అనే అధికారాన్ని త్యాగం చేస్తారో వారే సంపూర్ణ నష్టోమోహులు. ఓం శాంతి.